జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. ఆమె కష్టం మామూలు కష్టం కాదు. కలల సౌధాన్నే కూల్చివేసిన పెద్ద ఉపద్రవం అది. అయినా కుంగిపోలేదు, బతుకు నుంచి పారిపోలేదు. కొత్త జీవితం నిర్మించుకుని యోగా గురువయ్యారు. మరోవైపు ఒకే గదిలో కుటుంబమంతా నివసించే నిరుపేదల దురవస్థకు చలించిన ఇద్దరు ఉపాధ్యాయులు గొప్ప పరిష్కారాన్ని చూపారు. అందరి సాయంతో అందమైన ఇళ్లు కట్టించి ఇచ్చారు. వినూత్న విజేతల స్ఫూర్తి కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. జై హో. ఇది కథ కాదు, పచ్చని జీవితం ఎడారిగా మారి ఆశలన్నీ ఎండమావులైన ఓ యువతి వ్యధ. అలాంటి వ్యధాభరిత జీవితాన్ని సుధాలాపముగా మలుచుకున్న ఓ అపరాజిత విజయగాథ. భాగ్యనగరంలో నివసిస్తున్న ఆ విజేత పేరు అర్పితా రాయ్. స్నేహితురాలి ఇంట పెళ్లికి హాజరే వస్తుండగా ప్రమాదానికి గురై 2 కాళ్లు కోల్పోయారు. కానీ గుండె దిటువు చేసుకుని ఆ యథాస్థితిని అంగీకరిస్తూ ఆమె స్వయం కృషితో ఎదిగారు. విజయ పదంలో నడిచారు. యోగా గురువుగా గుర్తింపు పొందారు. గాయపడిన గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో. దాశరథి కలం నుంచి వచ్చిన ఈ మాటలు ఇక్కడ కథానాయికకి అక్షరాల సరిపోతాయి. ఆమె విధిరాత మార్చుకుని తన విధులు తనే నిర్దేశించుకుంది. ఆ విజేత పేరు అర్పితా రాయ్. అప్పట్లో పతాక శీర్షికల్లో మెరిసింది. పశ్చిమ బెంగాల్లో పుట్టి హైదరాబాద్లో స్థిరపడిన అర్పిత 2006 ఏప్రిల్ 22న తన 19వ ఏట రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయిగా నిలిచారు. తర్వాత కొత్త జీవితం నిర్మించుకున్నారు. యోగా శిక్షకురాలిగా మారి స్ఫూర్తిగా నిలిచారు. ఆ రోజు ఏం జరిగిందంటే, అర్పిత మిత్రునితో కలిసి మోటార్ బైక్ మీద కోల్కతా వెళుతున్నారు. ఆ ప్రయాణం ఆమె జీవితాన్నే మార్చివేసింది. వీరి బైక్ను ఓ పెద్ద ట్రక్కు ఢీకొంది. వెంటనే అర్పిత, మిత్రుడు నేలమీద పడిపోయారు. ట్రక్కు ఆమె కాళ్ల మీద నుంచి వెళ్ళింది. కొంతకాలం చికిత్స తరువాత 2 కాళ్లను తొలగించారు. ఆమె ప్రాణాలతో బయటపడటమే ఓ అద్భుతమని భావించారు. ఆ ప్రయాణంతో అంతా తల్లకిందులైంది. ఆ ప్రమాదం అర్పిత కలల్ని చిదిమేసింది. 4 నెలలు మంచానికే పరిమితమైంది. ఆపై 6 నెలల వరకు చక్రాల కుర్చీనే శరణ్యమైంది. ఫస్ట్ ములాకాత్ వాజ్ లైక్ ఉన్హోనే అప్నే బారే మే బతాయా. మేము తొలిసారి కలుసుకున్నప్పుడు తన విషయాలన్నీ నాతో చెప్పింది. తనెంతో శక్తిమంతురాలు. ఆమెతో మాట్లాడిన తర్వాత తనకు సమస్యలేమీ లేవని అనిపించింది. విభిన్న ప్రతిభావంతుల మీద మేము సానుభూతితోనే ఉంటాం, కానీ సానుభూతి చూపటానికి బదులు ఒక వ్యక్తిగా చూడాలి. ఇది వారి నుంచి అనేక విషయాలు నేర్చుకునేందుకు తోడ్పడుతుంది. నా అద్భుత స్నేహితులలో ఆమె ఒకరు. सीखने को मिलेगा एज अ फ्रेंड. वो तो एक सबसे अमेजिंग फ्रेंड मिली है मुझे लाइफ में. ప్రమాదానికి ముందు అర్పిత ఆతిథ్యరంగ పరిశ్రమలో చేరాలని, ఎయిర్ హోస్టెస్ లేదా పైలట్ కావాలని భావించారు. ఆర్థిక అవరోధాల వల్ల చికిత్స ఆలస్యమైంది. గ్యాంగ్రీన్ వల్ల 2 కాళ్లు తొలగించారు. First of all, I would like to thank Arpita. ముందుగా నేను అర్పితకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇక్కడ యోగా క్లాసుల నిర్వహణకు తానే చొరవ తీసుకున్నారు. ఆమె మాకు పెద్ద స్ఫూర్తిదాత. యోగా నాకు అనేక విధాల సాయపడింది. నా బలం పెరిగేందుకు సాయపడింది. It gives me peace of mind. తను తిరిగి నడవగలదని వైద్యులు చెప్పారు. తనపై తనకు ఆత్మవిశ్వాసం ఏర్పడింది. అర్పితిప్పుడు కృత్రిమ అవయవాల మీదనే ఆశలు పెట్టుకున్నారు. కాళ్లు తొలగించిన బాధ కంటే కోలుకోవడమే కష్టమనిపించింది. వ్యాయామంతో శారీరక బరువు నియంత్రణ సాధించాలని అర్పిత భావించారు. ఇందులో భాగంగానే యోగాను ఎంచుకున్నారు. I started yoga. It was not that easy. We think that yoga is. నేను యోగా ప్రారంభించాను. అదంత తేలికేమీ కాదు. అది అనువైన మనుషులకే వీలవుతుంది. యోగా శరీరం సరళంగా ఉన్నవాళ్లకే, తగిన సామర్థ్యం ఉన్న శరీరంతో తేలిక. ఈ క్రమంలో నేను ఒక యోగా టీచర్ను కలిశాను. నేను ఎలా చేస్తానో ఏమిటో నాకు చాలా కష్టమన్నాను. ఎందుకంటే నాకు యోగా నేర్పే శిక్షకులు లభ్యం కాలేదు. అయితే యోగా చేస్తూ ఏవో ఆసనాలు వేస్తే నాకేదైనా మంచి జరుగుతుందని గురువులు భావించారు. ఎలా చేస్తానో ఎలా కొనసాగిస్తానో నాకు సంబంధించిన అంశమే. సొంతంగానే సాధన ప్రారంభించాను. సులభమేమీ కాదనే అభిప్రాయానికి వచ్చాను. తొలుత నా శరీరం అంత సరళంగా ఏమీ లేదు.
అంచెలంచెలుగా సాధన చేశాను. యోగా తేలికేమీ కాదు, రాత్రికి రాత్రే వచ్చేది కాదని అర్థమైంది. Step by step process. It was not a easy process, or it was like not a overnight thing. ఉక్కు సంకల్పం కలిగిన అర్పిత బాధను దిగమింగి నొప్పిని తట్టుకుని నడిచారు. 2007 జులైలో కాల్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. అక్కడ 2.5 సంవత్సరాలు పనిచేశారు. తర్వాత వివాహమైంది. I did my yoga certification from Integral. శాన్ ఫ్రాన్సిస్కో ఇంటెగ్రా యోగా ఇన్స్టిట్యూట్ లో యోగా సర్టిఫికేట్ కోర్స్ చేశాను. ఇన్నేళ్లలో ఇప్పటిదాకా 2000 గంటల పాటు యోగా చేశాను. అంటే 83 రోజుల 8 గంటలన్నమాట. ఇంకా యోగా సైకాలజీ సెంటర్లో 300 గంటల పాటు అడ్వాన్స్డ్ లెవెల్ యోగా చేశాను. అంటే 12 రోజుల 12 గంటలు. అనంతరం ధ్యాన శిక్షకురాలిగా శిక్షణ, అనంతరం స్ట్రెస్ మేనేజ్మెంట్ టీచర్గా శిక్షణ తీసుకున్నాను. ఆపై యోగా టీచర్గా శిక్షణ పొందాను. ఎందుకంటే విభిన్న ప్రతిభావంతులకు, వయోవృద్ధులకు అందుబాటులో ఉండేది ఇదే. Or senior citizen, that is accessible yoga. అర్పిత 2015లో యోగా సాధన ఆరంభించారు. ముందుగా ప్రస్తావించినట్లు యోగా చేయాలంటే శరీరం సరళంగా ఉండాలి, మోకాళ్లు వంచాలి, ముఖ్యంగా కాళ్లు కావాలి. ముందుగా శారీరక బరువు నియంత్రణలో ఉండాలి. ఈ దిశగా అర్పిత సాధన చేయసాగారు. ఇంటి దగ్గర డంబెల్స్తో సాధన చేశారు. తను తలను ఖచ్చితంగా నిలపగలుగుతోంది. సాగే రబ్బరులా శరీరాన్ని వంచగలదు. రోజూ జిమ్కు వెళ్లేవారు సైతం చెయ్యలేనంత కఠోర సాధనతో సాధించారు. కానీ తనకి కాళ్లు లేవు. I did workshop in CRPF. That was an amazing. నేను సిఆర్పిఎఫ్ వర్క్ షాప్ లో యోగా చేశాను. అదో అద్భుత అనుభవం. అక్కడున్న వారంతా స్ఫూర్తినిచ్చారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవాలి. వారిలో కొందరు చక్రాల కుర్చీలో ఉన్నారు, మరికొందరు 2 కాళ్లు లేక కృత్రిమ కాళ్లతో ఉన్నారు. ఇక నేను మోటివేషనల్ స్పీకర్ గా ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంకా సిఆర్ఎం టెక్నాలజీస్ లో ప్రసంగించాను. అన్నిటికీ మించి నిలబడే మాట్లాడాను. అది నాకు ఎప్పటికీ ఓ మంచి అనుభూతి. Interacting with student and it was always a good experience. అర్పిత కేవలం ఒక యోగా శిక్షకురాలే కాదు, ఎప్పటికీ ఓ గొప్ప స్ఫూర్తిదాత. తనిప్పుడు అందరికీ శిక్షణ ఇస్తున్నారు. వీరిలో అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారున్నారు, విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. ఆమె స్ఫూర్తిదాయక జీవితగాథ ఓ టీవీ ఛానల్ ద్వారా అమెరికాలో ప్రసారమైంది. అర్పిత వైకల్యాన్ని జయించారు. తను గుండె నిబ్బరంతో విధిని గెలిచి విజయ పథాన నడిచిన వనిత, నిత్య స్ఫూర్తిదాత. మనం కలిస్తే జనం, సమిష్టి కృషితో ఫలితాలు ఘనం. ఇదే నిరూపించారు ఇద్దరు కేరళ అధ్యాపకులు, సిస్టర్ లిసీ, సిస్టర్ లిలీ. వారు తమ విద్యార్థుల ఇరుకైన ఇళ్లను చూసి కదిలిపోయారు. ఒకే ఒక్క గదితో ఉండే ఆవాసాల్లో కుటుంబ సభ్యుల అవస్థలను గమనించారు. పెద్ద మనసుతో స్పందించారు. మానవతావాదులకు హౌస్ ఛాలెంజ్ పేరుతో ఓ సవాల్ విసిరారు. జనుల దాతృత్వ స్పందనతో నిరుపేదలకు చక్కని ఇళ్లు కట్టించిచ్చారు. మీరు చేయలేని పనుల్ని నేను చేయగలను, నేను చేయలేని పనుల్ని మీరు చేయగలరు. కానీ మనమంతా కలిస్తే ఇంకా గొప్ప పనులు చేయగలం. మహిమాన్విత మదర్ థెరిస్సా బంగారు పలుకులివి. అచ్చంగా ఆమె ఘనవారసుల్లా అనిపిస్తున్నారు ఇద్దరు కేరళ టీచర్లు, సిస్టర్ లిసీ చక్కలక్కల్, సిస్టర్ లిలీ పాల్. వీరు నిరాశ్రయులు, నిర్భాగ్యుల కోసం పక్కా ఇళ్లను సమకూర్చడం లక్ష్యంగా హౌస్ ఛాలెంజ్ అనే ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. వీరిలో లిసీ ഫ്രാൻസിസ്കാൻ മിഷണറീസ് ഓഫ് മേരി കോൺഗ്രിഗേഷനിലോ സഭ്യരാലു. സാമ്പത്തിക ബുദ്ധിമുട്ട് എന്ന് പറയുന്നത് നമുക്കിപ്പോൾ ഒരു വീട് ഉണ്ടാക്കണമെങ്കിൽ പണ്ടത്തെക്കാളും ఒకనాటిలా కాదు. నేడు ఇల్లు కట్టించమంటే ఓ ఖరీదైన వ్యవహారం. ఆర్థిక వనరులు ఓ సవాలు. నిధుల సేకరణ సమష్టి కృషితో సాగాలి. పిల్లలు తమ పుట్టినరోజు పండుగలు చేసుకోకుండా ఆ డబ్బును, పాకెట్ మనీని హౌస్ ఛాలెంజ్ కు విరాళంగా ఇస్తూ ఇందులో పాల్గొంటున్నారు. కేకులు, మిఠాయిలు కొనుగోలు చేసే డబ్బును చారిటీ బాక్స్ లో వేస్తారు. హౌస్ ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులను ఆదుకుంటాం. హౌస్ ఛాలెంజ్ లో పాల్గొనేవారు కనీసం ₹1 విరాళంగా ఇవ్వాలి. పంచుకునే భాగస్వామ్య సంస్కృతిని పెంపొందించేందుకే ఈ కార్యక్రమం. നമ്മൾ വിദ്യാലയങ്ങളിൽ നിന്നും ₹1 വെച്ചിട്ടുള്ള ഇത് ആരംഭിക്കുന്നു. సిస్టర్ లిసీ కొచ్చిలోని అవర్ లేడీస్ కాన్వెంట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్. ఆమె విద్య ద్వారా సామాజిక మార్పు సాధ్యమని చెబుతారు. ఈమె భావ సారూప్య స్నేహితురాలు, సహోద్యోగి సిస్టర్ లిలీ పాల్.
అస్థిర నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు మెరుగ్గా నేర్చుకునే వాతావరణం కల్పించడం లక్ష్యంగా వీరు పనిచేస్తున్నారు. అలాంటి విద్యార్థులు చదువులో పరిజ్ఞానం పెంచుకోవాలి, వారిలో సేవాభావం, దయ, మానవతా విలువలు పెంపొందించాలి అనే లక్ష్యంతో ఈ అధ్యాపకులు పనిచేస్తున్నారు. సిస్టర్ లిసీ అధ్యాపికయాയിരുന്നു. അതിനുശേഷം సిస్టర్ లిసీ ఈ పాఠశాలలోనే ఉపాధ్యాయురాలు. అనంతరం ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు తీసుకున్నారు. చదువు చెప్పటమే కాకుండా తన విద్యార్థులు నివసించే ఇంటింటికి తిరిగి లిసీ వారి బాగోగులు కనుక్కుంటూ ఉంటారు. ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపట్టాం. మొదటి గృహం నిర్మించినప్పుడు అసలు ఈ పథకం విజయవంతమవుతుందా లేదా అని ఆందోళన చెందాం. కానీ విజయవంతమైంది. లిసీ శిష్యురాలైన విద్యార్థిని తండ్రి చనిపోయిన సందర్భంలో వారింటికి వెళ్లాం. అప్పుడు వారి దయనీయ స్థితిని చూసి అక్కడ స్థానికులు వారి బంధుమిత్రులను కూడగట్టి ఇల్లు కట్టి పెట్టాలని నిర్ణయించాం. సిస్టర్ പറഞ്ഞു നമുക്ക് ഇവർക്കൊരു ഭവനം നിർമ്മിച്ച് നൽകണമെന്ന്. సిస్టర్ లిసీకి ఒక్కసారి ఇంతటి ఆలోచన ఎలా వచ్చిందనే సందేహం రావచ్చు. తొలుత ఆమె అదే పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు. కోచీలో చదువు చెప్పిన కాలంలో ఇంటింటికి వెళ్లేవారు. అప్పుడు విద్యార్థులు నివసించే ఇరుకైన ఇళ్లను, ఒక్క గదితో ఉన్న ఆవాసాలను చూసి చెలించారు. పశ్చిమ కోచి విద్యార్థులు కనీస సదుపాయాలు లేని ఇళ్లలో నివసిస్తున్న తీరు ఆమెను కలచివేసింది. ఈ మేనేజ్మెంట్ അറിയപ്പെടുന്നത് ഒരു ഫ്രാൻസിസ്കൻ മിഷണറീസ് ഓഫ് മേരി. ఈ పాఠశాల ఫ్రాన్సిస్కాన్ మిషనరీస్ ఆఫ్ మేరీ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ స్కూల్ ను కమ్యూనిటీ ఫ్రెండ్లీ స్కూల్ అని పిలుస్తున్నారు. పాఠశాల నిర్వహణ లక్ష్యాలు సామాజిక పరివర్తన, విద్యాబోధన, విద్య సమగ్ర అభివృద్ధి. ఇవన్నీ సాధించాలంటే విద్యార్థుల గృహాలలో మౌలిక సదుపాయాలు మారితీరాలి. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లను సందర్శించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే విద్యార్థుల్లో అత్యధికులు కనీస సదుపాయాలు లేని ఇళ్లలో నివసిస్తున్నట్లు తేలింది. സാഹചര്യങ്ങൾ മനസ്സിലായത് അത് ഒത്തിരി കുട്ടികൾ അടിസ്ഥാന സൗകര്യങ്ങൾ തീരെ ഇല്ലാത്ത അവസ്ഥയെന്ന് വരുന്നു. హౌస్ ఛాలెంజ్ కింద నిర్మించిన తొలి గృహాన్ని క్లారా బెన్నీ అనే విద్యార్థినికి స్వాధీనం చేశారు. ఆమె సిస్టర్ లిసీ విద్యార్థిని. ఆ ఇంటిని విజయవంతంగా నిర్మించి ఇవ్వడం లిసీ ఆత్మవిశ్వాసం పెంచింది. నాటి నుంచి లిసీ, లిలీ వెనుతిరిగి చూడలేదు. లక్ష్య సాధనలో ముందుకు సాగారు. అవర్ లేడీ కాన్వెంట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో హౌస్ ఛాలెంజ్ అనే ఆలోచన అంకురించింది. తొలినాళ్లలో అంతగా స్పందన లేకున్నా తర్వాత లిసీ, లిలీ ఎంతో పట్టుదలతో విద్యార్థుల నుంచి, వారి పేరెంట్స్ నుంచి విరాళాలు సేకరించి హౌస్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదొരു వెల్లువిളിയാണെന്ന് അറിയാം. എങ്കിലും ആ വെല്ലുവിളി അങ്ങോട്ട് ഏറ്റെടുത്തു. ఇదో పెద్ద సవాలని నాకు తెలుసు. కానీ ఎలాగో చేపట్టాం, చేశాం. చుట్టూ ఉన్న ఈ సమాజంలో ఎందరో దయామయులు ఉన్నారు. మంచి మనసున్న వీరి సహకారంతో సాధ్యమే. వీరంతా కొన్ని ప్రత్యేక రోజులలో తమ అమూల్య సమయాన్ని ఈ హౌస్ ఛాలెంజ్ ఇళ్ల నిర్మాణానికి వెచ్చిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొంత పాత్ర ఉంటుంది. భవన నిర్మాణത്തിന് വേണ്ടി മാറ്റിവെക്കുക എന്നുള്ളത്. లిసీ, లిలీ పాల్ ఒక్కటే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అది గూడులేని నిరుపేద విద్యార్థులకు మెరుగైన ఇళ్లు నిర్మించి ఇవ్వడం. నేటికి హౌస్ ఛాలెంజ్ కింద 180 గృహాలను నిర్మించారు. లబ్ధిదారుల్లో ఎక్కువగా పాఠశాల విద్యార్థులు, ఒంటరి తల్లిదండ్రుల పిల్లలు, వితంతువులు, దివ్యాంగులే ఉన్నారు. കൂട്ടായ്മ ശക്തിപ്പെട്ടു വന്നപ്പോ ముందుగా మేము ఈ కార్యక్రమాన్ని ఒక్క ఇంటి కోసం మొదలుపెట్టాం. ఇప్పుడు అది దాదాపు 190 ఇళ్లకు చేరుకుంది. ఎక్కువ మందికి కార్యక్రమం చేరువైంది. సమస్య కొంతమేర పరిష్కారమైంది. నిరాశ్రయులు లేని కేరళ మా లక్ష్యం. ఇది ఎలా సాధ్యమని అనేకులు అడుగుతుంటారు. హౌస్ ఛాలెంజ్ ఒక ఆదర్శ నమూనా కార్యక్రమం. ఇతరులతో కలిసి పనిచేయటం, నెరవేర్చటమే మా లక్ష్యం. ఈ పనిని ఇప్పుడు రాజకీయ, మత సంస్థలు చేపడుతున్నాయి. മത സംഘടനകൾ അങ്ങനെ പലതരത്തിലുള്ള സംഘടനകൾ ഇപ്പോൾ ഇത് ഏറ്റെടുത്തിട്ടുണ്ട്. హౌస్ ఛాలెంజ్ కార్యక్రమ ఇళ్లను 500 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం 5-6 లక్షల రూపాయలవుతోంది. 190 గృహాల్లో 80 గృహాలను విద్యార్థులకే కేటాయించడం విశేషం. ഇന്ന് വരെ നമ്മൾ ഹൗസ് ചാലഞ്ച് എന്നുള്ള പരിപാടി തുടങ്ങിയിട്ട് నిధుల కొరత వల్ల ఈ హౌస్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిలిపేయాల్సిన పని లేదు. కొన్ని పనులు ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నాయి. కొన్ని ఇతర కారణాలు, సంక్షోభాలతో గృహ నిర్మాణాలు 6 నెలలు ఆలస్యమయ్యాయి. అంతా దేవుడి దయ. സാന്നിധ്യം നമുക്ക് മനസ്സിലാക്കാൻ സാധിക്കും. വി ഡിപ്പെൻഡ് ഓൺ ദ പ്രൊവിഡൻസ് ഓഫ് ഗോഡ്. కేరళ ఉపాధ్యాయునులు సిస్టర్ లిసీ, సిస్టర్ లిలీ చేపట్టిన హౌస్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని మరెన్నో పాఠశాలలు ఆదర్శ నమూనాగా స్వీకరించాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ తరహా పనుల్నే చేపట్టాయి. లిసీ, లిలీ కార్యక్రమాలు కేవలం గృహ నిర్మాణాలకే పరిమితం కాలేదు. సామాజిక చైతన్య కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. పర్యావరణ హితమే అభిమతంగా పనిచేస్తున్నారు.
విధి రాతనే తిరగరాసి విజయగాథగా మలుచుకున్న అర్పితారాయ్, నిలువ నీడలేని నిర్భాగ్యులకు సొంత ఇళ్లు సమకూర్చిన సిస్టర్ లిసీ, సిస్టర్ లిలీ ముగ్గురూ సామాన్యులే అసమాన కృషితో విజేతలయ్యారు, స్ఫూర్తిగా నిలిచారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. Jai Ho.